నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజం రాష్ట్రంలో కురుస్తున్నట్టు వర్షాల వల్ల ముంపు ప్రాంతంలో మునిగినటువంటి వాళ్ళందరూ కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతంలో అందరికీ మరి కేసీఆర్ ప్రకటించిన 10,000 రూపాయలు మరి సంబంధించిన అన్నింటిని పంచుతున్న సందర్భంగా మనం షేర్లింగంపల్లిలో అఫీజీపేటలో ఉన్నటువంటి సాయినగర్లో ఈరోజు మరి కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు అలాగనే జేసీ గారు రూపా గారు అలాగే చూసినట్టయితే ప్రెసిడెంట్ గౌతమ్ గౌడ్ గారు ఉన్నారు. వాళ్ళంటే తెలుసుకున్నారు. చెప్పండి పూజిత గారు. నమస్కారం. మన వర్షం పడడం వల్ల స్లమ్ ఏరియాలో కూడా చాలా ఇబ్బంది చోటు చేసుకుంది. అందుకే ప్రభుత్వం కూడా వీళ్ళకి 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మా డివిజన్లో ఆఫీస్పేటలో మేము సాయి కాలనీలో కూడా పొద్దునుంచి తిరుగుకుంటా మేము అందరికి కూడా స్లమ్ ఏరియాలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని తెలుసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మేడం రూపాదేవి గారు, గౌతమ్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ విధంగా మేము చేసుకుంటూ వెళ్తున్నాము. ప్రభుత్వానికి కూడా మంచి ప్రజలకి ఉపయోగపడంగా వాళ్ళకు అవసరానికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సహకరిస్తున్నందుకు అందరికీ కేసీఆర్ గారికి అందరికి కూడా ప్రభుత్వం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చెప్పండి మేడం. చీఫ్ సెక్రటరీ గారు మా జెర్సీ గారి ఒక ఇన్స్ట్రక్షన్స్ తోటి నాకు ఈ ఏరియా వేశారండి. అఫీస్పేట, ఆర్కే నగర్, సాయినగర్ ప్లస్ యూత్ కాలనీ. సాయినగర్లో దీనిలో భాగంగా సాయినగర్ మార్నింగ్ నుంచి ఎక్కడైతే లోయెస్ట్ ప్లేసెస్ ఉన్నాయో, హౌసెస్ డౌన్లో ఉంటాయో, బిల్డింగ్స్ లేకుండా ఏవైతే షెడ్స్ ఉన్నాయో వాటిలోకి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని అడిగి హౌస్ వాటర్ లెవెల్ ఎక్కడి వరకు వచ్చినాయని చూసుకొని దాని నుంచి వాళ్ళ హౌస్ ఫోన్ నెంబర్స్ యాప్ మాకు క్రియేట్ చేశారు. యాప్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేసి వారి విధంగా ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యే గారు వారితోటి ఉండి వీళ్ళకు ఒక్కొక్క ఇంటికి 10,000 రూపీస్ మనీ ఇవ్వడం జరుగుతుందండి. పంచారా మేడం? ఇప్పుడు గుర్తింపు చేస్తున్నారా ప్లేసెస్? ఇప్పటి వరకు ఆల్రెడీ గుర్తింపు చేసిన వాటిల్లో నుంచే ముందు ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి సాయినగర్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాంట్లోనే భాగంగా ఇప్పుడు మేము మార్నింగ్ నుంచి వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎవరైతే తడిచినా ఇల్లు తడిచినా వాళ్ళని ఏం పరిగణన తీసుకొని ఇస్తున్నారు మీరు? ఇల్లు తడిచిన అంటే మెయిన్ మనకి ఇంటికి రాగానే మార్క్ కనిపిస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుంటున్నాము, ఏవేవి అయితే పాడైపోయాయమ్మా మీకు అని చెప్పి వాళ్ళు మార్క్ చూపిస్తున్నారు. లోకల్ వాళ్ళు 5 feet అబోవ్ వాటర్ వచ్చాయి, ఇవన్నీ పోయినాయని దానిలో పరిగణలోకి తీసుకుంటున్నాము. దట్టు హౌసెస్ హై రైజ్ ఉండి 3 buildings ఉన్న వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు. ఫస్ట్ ఎవరైతే ప్రావర్టీ లైన్ ఉండి స్లమ్స్లో ఉండే వాళ్ళను కన్సిడర్ చేస్తున్నామండి. చెప్పండి. గత కొన్ని రోజుల కింద మన భారతదేశంలోనే 20 సెంటీమీటర్ వర్షం అనేది నమోదు అయ్యడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప సంకల్పంతో మన షేర్లింగంపల్లిలో ఎమ్మెల్యే అరకెపూడి గాంధన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ షేర్లింగంపల్లి అఫీస్పేట్ 109 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు, అలాగే స్థానికంగా డిఈ రూపాదేవి గారు మరియు అధికారులందరితో కలిసి మేము గత 4-5 days నుంచి డివిజన్ మొత్తం పర్యటిస్తూ ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో నష్టపోయిన కాలనీలకి, బస్సులకు అన్నిటికీ తిరుగుతూ వాళ్ళకి నష్టపోయినందుకు వాళ్ళకి మా ప్రభుత్వం నుంచి వచ్చే 10,000 రూపాయల నగదుని ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న రామకృష్ణ నగర్, జనప్రియ 3rd phase, 2nd phase మరియు జనప్రియ నగర్లో కూడా అఫీస్పేట్ కైదమ్మకుంట చెరువు కట్ట తెగి అక్కడ చాలా ఇల్లులు అక్కడ ఉన్న వాళ్ళందరికీ నష్టం జరిగింది, వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయినగర్లో మరియు యూత్ కాలనీలో కూడా బస్తీ అంతా పర్యటిస్తూ నష్టపోయిన వాళ్ళందరికీ కూడా నగదు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇదే మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఎవరైతే ఉంటారో ఇల్లు ముప్పు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినట్టుగా 10,000 రూపాయలు ఇస్తున్నామని స్థానిక కార్పొరేటర్ మా పూజిత జగదీశ్వర్ గారు, గౌతమ్ గౌడ్ గారు, అలాగే వచ్చిన డి రూపాదేవి గారు కూడా అందరు చెప్పారు. చూస్తున్నాను. కెమెరా మహేష్తో మెస్సూరేజ్ దండు.